నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఎదుగుదలకు వైకల్యం అడ్డంకి కాకూడదు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. రాష్ట్ర విభజనకు వర్గీకరణే కారణం, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. పుష్కర ఘాట్లో ముగిసిన గణపతి నవరాత్రులు, జక్కంపూడి చేతుల మీదుగా పసుపు బొందులు పంపిణీ. యూరియా వెంటనే అందుబాటులోకి తేవాలి, సబ్ కలెక్టర్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. ఘనంగా లలితానగర్ గణనాథుని ఊరేగింపు, డ్యాన్సులతో సందడి చేసిన యువతి యువకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, దివ్యాంగులను కూడా ప్రోత్సహిస్తే వారు కూడా అందరిలా రాణిస్తారని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక బైపాస్ రోడ్డు డిఎంహెచ్ స్కూల్లో సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు. గతంలో భవితా సెంటర్స్కి ఆ విద్యార్థులు రావడానికి ఎస్కాట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్లు 3,000 ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వం 6,000 చేస్తుందన్నారు. భవితా సెంటర్లో పనిచేసే ఆయాలకు 6 నుంచి 7,000, ఫిజియోథెరపీ వైద్యులకు 12,000 రూపాయలు బత్యాన్ని పెంచిందన్నారు. సిటీ నియోజకవర్గ పరిధిలో 180 మంది దివ్యాంగులు ఉన్నారని, భవితా సెంటర్లో 2 ఐఆర్ఎఫ్పీలు ఉన్న చోట మరో 2 ఐఆర్పీలను డిప్యుటేషన్ మీద వేసేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఈ నిర్ధారణ శిబిరంలో అలింకో కంపెనీ ఏ విద్యార్థికి ఏ ఉపకరణం అవసరమో సర్టిఫై చేస్తారని, తదనుగుణంగా ప్రభుత్వం ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేస్తుందని తెలిపారు. ఎస్ఎస్ఏ పీడీ సరిపురపు సుభాషిణి, కోఆర్డినేటర్ కనకబాబు, ఎంఈఓ దిలీప్, కూటమి నాయకులు పాల్గొన్నారు. పిల్లల తల్లిదండ్రులకి నమస్కారాలు. సర్టిఫై చేసే విధంగా, సర్టిఫై అయిన తర్వాత వారి యొక్క అవసరాలు, అది ఏదైతే ఇంటిలో కానివ్వండి లేకపోతే బయట తిరగడానికి కానివ్వండి, ఏదైతే వారి యొక్క వ్యక్తిగత అవసరాలకి ఉపయోగపడే విధంగా ఏదైతే ఎలిమికో సంస్థ వారి ద్వారా ఈ యొక్క ఉపకరణాలన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజున శ్రీకారం చుట్టడం అన్నది, అది రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని కార్యక్రమం చేసుకోవడం అన్నది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని చాలామంది తల్లిదండ్రులు సద్వినియోగపరచుకోవడానికి వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. గతంలో కూడా ఇదే కార్యక్రమం క్యాంప్ రూపంలో కాదు, వారి యొక్క అవసరాల కోసం ఇచ్చే ఏదైతే ఉపకరణాలు ఉన్నాయో ఎస్కేవిటి స్కూల్లో ఇచ్చినప్పుడు ఆ రోజు మేము కూడా ఒకంత చర్చించుకున్నాం. పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, ఇస్తా ఉన్నాయేమో అందరికీ కనబడట్లేదు, ఏమిటి అని ఆలోచించినప్పుడు ఆ మెడికల్ సర్టిఫికేషన్లోనే చాలామంది కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితి రానివ్వకుండా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు మెడికల్ క్యాంప్ ఉంటుంది అన్నది మీరందరూ కూడా గమనించాలి. రాష్ట్ర విభజనకు వర్గీకరణే కారణమని కేంద్ర మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చింతామోహన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాలలు, తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉన్నారని, ఏపీలో వర్గీకరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019-2024లో ఓట్ల చోరీ, ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీహార్లో చేపట్టిన యాత్రలో రాహుల్ గాంధీ చెప్పిన మాటలు వాస్తవాలన్నారు. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్లో భారీ అవినీతి ఉందన్నారు. తక్కువ ధరకు రష్యా నుంచి దిగుమతి అవుతున్న క్రూడ్ ఆయిల్ను మోదీ తన సన్నిహితులకు కేటాయిస్తున్నారన్నారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 14.50 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీలో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని ఢిల్లీలో అందరూ అనుకుంటున్నారని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకు రుణాల మాఫీపై దేశ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు ఏదో కొత్త సంగతి చెప్తానే ఉన్నాడు. విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తానంటాడు, రాజమండ్రిని డెవలప్ చేస్తానంటాడు, మరి కర్నూలుని డెవలప్ చేస్తానంటాడు.
ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన సాధించినటువంటి ప్రగతి అభివృద్ధి ఏంటి అని నేను అడుగుతున్నా. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, 15 సంవత్సరాల్లో చేయలేంది నువ్వు రాబోయే 2-3 సంవత్సరాల్లో చేయబోయేది ఏంటి? ఊరికే మాటలు చెప్పడం తప్ప ఏమీ లేదు. ఆయన అంటున్నాడు ఈ మధ్య కొత్త స్లోగన్స్ తెస్తున్నాడు. ఒక కొత్త స్లోగన్ తెచ్చాడు, వాట్సప్ పరిపాలన అని. వాట్సప్ ద్వారానే పరిపాలన చేస్తాను అన్నాడు. అంటే మనం ఒక కాగితాన్ని వాట్సాప్లో పెడితే దానిపైన ఆర్డర్లు ఇస్తానని. ఇది వాట్సాప్ పరిపాలన కాదు, వాటాల పరిపాలనగా తయారైపోయింది. వాట్సాప్ పరిపాలన పోయి వాటాల పరిపాలనగా తయారైంది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఈరోజు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఆయన తీసుకొని వచ్చాడు క్రితంలో ముఖ్యమంత్రి. దాన్ని అమ్మడం ఎందుకయ్యా? దాన్ని నిలబెట్టుకోవచ్చు కదా, దాదాపుగా పూర్తి అయినాయి చాలా. దాన్ని నేను ప్రైవేటైజ్ చేస్తాను అంటాడు. ఈ ప్రైవేటైజ్ చేయడం ఎట్టంటే మీకు అర్థమయ్యేటట్టుగా ఒక్క మాటలో చెప్పదలుచుకున్నాను. జైలు పక్కనే ఒక హోటల్ కట్టారు, సరోవర్ హోటల్, మంజీరా సరోవర్ అని పెట్టారు. ఆ భూములు ఎవరి? జైలు భూములను తీసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ విధంగా 17 మెడికల్ కాలేజీలను ఆయన ప్రైవేటైజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఇది తప్పు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అమ్మొద్దు, ముడుపులు సాధించుకోవద్దు, ఇది తప్పు. ఉన్నదాన్ని క్రితంలో తెచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి బ్యాంకుల్లో అప్పు తెచ్చి నీకు డబ్బు లేకపోతే ఈ 17 మెడికల్ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు, ప్రభుత్వ పరంగానే ఉండాలని డిమాండ్ చేస్తూ స్థానిక పుష్కరాల రేవులో రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 16వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. వినాయకుడి విగ్రహ తయారీకి వినియోగించిన పసుపు బొందులను జక్కంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ తన భర్త మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, తాము ప్రతి ఏటా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. 9,999 పసుపు తాళ్లు బొందులతో ఈ ఏడాది వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించామన్నారు. ఉత్సవాల ముగింపులో భాగంగా విగ్రహ తయారీకి వినియోగించిన వస్తువులు, ద్రవ్యాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నామన్నారు. దానిలో భాగంగా సుమారు 5,000 బొందులను ప్రజలకు సౌఖ్యం కలగాలని, మహిళలు సౌభాగ్యంతో ఉండాలని కోరుతూ భక్తులకు పసుపు బొందులు పంపిణీ చేశామని వివరించారు. గత 16 సంవత్సరాలుగా రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ పుష్కర్ ఘాట్లో గణనాథుని కొలువు తీర్చడం జరుగుతుంది. నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అధ్యక్షులుగా ఏర్పడినటువంటి ఈ వ్యవస్థ ఒక్క కరోనా సమయంలో ఒక్కసారి మాత్రం తప్ప మిగతా అన్ని సంవత్సరాలు కూడా గణనాథుల్ని పర్యావరణహితంగా నెలకొల్పాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతోటి గణనాథుల్ని నెలకొల్పడం జరుగుతుంది. ఒక సంవత్సరం కళాలతో విద్యా గణపతి, మరో సంవత్సరం కలశాలతో మల్లియూరు మహాగణపతి, మరో సంవత్సరం గాజులతో సౌభాగ్య గణపతి, అలాగే ఒక్కొక్క సంవత్సరం ధాన్యంతో, ఇసుకతో, ఇలా రకరకాల ద్రవ్యాలతోటి ఇక్కడ గణపతిని నెలకొల్పడం జరిగింది. ఈ సంవత్సరం పసుపు బొందులతో ఇక్కడ గణపతిని నెలకొల్పడం జరిగింది. అంటే మేము ఏ గణపతిని అయితే నెలకొల్పుతున్నామో ఆ గణపతిని భక్తులకి వితరణగా ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం పసుపు బొందుల్ని ఇక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క సౌభాగ్యాన్ని కోరుకుంటూ ఏ రకమైనటువంటి అనారోగ్యాల బారిని ఎవరో పడకూడదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ వినాయకుని రూపంలో ఇక్కడ గణనాథుని పెట్టడం జరిగింది. వినాయకి అనగానే వినాయకుడి యొక్క స్త్రీ రూపం. అంటే దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ముద్గళ పురాణంలోను, వాయు పురాణంలోను, స్కంద పురాణంలోను, మత్స్య పురాణంలోను, వీటిలన్నింటిలోనూ కూడా వీటికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఉంది. ఇవాళ
ఇక్కడ ఈ గణపతిని నెలకొల్పి ఏ రకమైనటువంటి అమంగళాలు ఎవరికి జరగకూడదు. ఈ గణనాథుని కొలవటం ద్వారా సర్వ సౌభాగ్యాలు కలగాలి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, మనం ఉండటమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఉండాలి, అందరిలో నేను ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గణపతికి సంబంధించినటువంటి ఏ ద్రవ్యం అయితే ఇక్కడ వాడేవో ఆ ద్రవ్యాన్ని ఈరోజు వితరణ చేయడం జరిగింది. సుమారు అంటే 4-5 వేల మందికి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఏ ద్రవ్యమైనాను మిగతాది అన్ని చోట్లకి పంపించడం జరుగుతుంది. రైతులకు యూరియాను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని, బ్లాక్ మార్కెట్ ఆపాలని, రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. అధికారంలోకి రాకముందు రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదని గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికారని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు తుంగలు తొక్కారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలపై దృష్టి సారించి రైతుల డిమాండ్లను తక్షణమే పరిష్కారం చేయాలన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు యూరియా కొరత లేదని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు, వి కొండలరావు, పి లావణ్య, ఎస్ నవరోజీ, టి నాగేశ్వరరావు, పి త్రిమూర్తులు, కొండావతి రెడ్డి, రమణ, అల్లం వెంకటేశ్వరరావు, నల్ల రామారావు, పి దేముడు బాబు, కళ్ళ అప్పలనాయుడు, వెంకట్రావు, బాలకృష్ణ, దుర్గమ్మ, శారద, పోలమ్మ, గిరి, శ్రీను, ఉమా, పి నాగేశ్వరరావు, రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుండి వైఖరి, ప్రభుత్వం నుండి వైఖరి, అరికట్టాలి బ్లాక్ మార్కెట్, అరికట్టాలి బ్లాక్ మార్కెట్, బ్లాక్ మార్కెట్ లో విపరీతంగా అమ్ముతున్నారు. దీన్ని అరికట్టండి. మరో పక్క వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన అంటాడు అసలు కావాలని రాజకీయం చేస్తున్నారన్నారు. అయ్యా అచ్చెన్నాయుడు గారు, మా జిల్లా రండి, రామవరం, సీతనగరం, ముగ్గల్లా, కొవ్వూరు ఎన్ని ప్రజలు తిప్పుతాం. నీకు కళ్ళు ఉన్నాయా? కళ్ళు లేని కబోదుగా మారుతున్నావా? లేదా గుడ్డుగా అయిపోయినాయి నీకు? రైతులు యూరియా లేక అర్ధరాత్రి 12 లైన్లో ఉంటే నువ్వు పక్కన యూరియా లేదన్నావా? మరో పక్క చెప్తున్నాం, చంద్రబాబు గారు రోబో కాదు, ముందు రోబోలు క్రియేట్ చేయడం కాదు, ఏఏ కాదు. దయచేసి మీరు నిజంగా పరిపాలన చేయాలంటే ఈ ఏపీలో ఒక్క యూరియా ప్లాంట్ ఉందా? మంచిర్యాలలో ఉంది, తెలంగాణలో ఉంది. ఈ ఏపీలో ఉందా? ఉన్న కాకినాడలో ఉన్న ఎల్ఎఫ్సీఎల్ని మూసేశారా? మీ యూరియా ప్లాంట్ పెట్టవా? నీకు నిజంగా ఈ రైతాంగం మీద చిత్తశుద్ధి ఉండుంటే యూరియా ప్లాంట్లు పెట్టు. లేదా నీ ఉద్దేశం అసలు రైతులే వద్దు, అసలు వ్యవసాయం తండగానే గతంలో అన్నావు. అలా మళ్ళీ అంటే మాత్రం రైతులు ఆత్మహత్య మరో మార్గం లేదు. అందుకని రైతుల్ని ఆదుకోవాలి, బ్లాక్ మార్కెట్ అరికట్టాలి. లేకుంటే వచ్చే వారం అటు కొవ్వూరు బిజ్జి, రోడ్డు కంపించి వందలాది మంది రైతులతో రాష్ట్రంలో చేసి స్తంభింపు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజమహేంద్రవరం లలితానగర్ లో శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద 43వ సంవత్సరం వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా గణనాథుని ప్రత్యేక వాహనంపై ఎక్కించి పురవీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగించారు. జియో హ్యాత్వే సి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్ ఆర్యాపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఇసుకపల్లి శ్రీనివాస్, చైతన్య కొబ్బరికాయలు కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. తీన్మార్, కోలాటం, ఇతర సాంస్కృతిక బృందాలతో లలితానగర్లో స్వామివారి ఊరేగింపు ఘనంగా సాగింది. అడుగడుగునా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. స్థానిక యువతీ యువకులు లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సందడిగా ఊరేగింపులో పాల్గొని ఉత్సాహంగా పాటలు పాడుతూ డాన్సులు వేశారు. 9 రోజులు పూజలు అందుకున్న గణనాథుడిని గోదావరి ఇసుక ర్యాంపులో నిమజ్జనం చేశారు. ఈ ఉత్సవాల నిర్వాహకులకు సహకరించిన వారికి ఇసుకపల్లి సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. శబరి కొండల ఉన్నావు నీవు అయ్యప్ప స్వామి, కొండలయ్యప్ప స్వామి. గంటల 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 గంటలు కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకై
మీరావళి వయసు 57 సంవత్సరాలు. రాజమండ్రి మెయిన్ రోడ్డులోని ఒక వస్త్ర దుకాణంలో గుమస్తాగా చేస్తున్నారు. ఏ రోజైనా సెలవు పెడితే యజమాని ఆ రోజు వేతనం కట్ చేస్తారు. ఆయన ఇప్పటికీ 100 సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించారు. ఆయన రికార్డును ఆయనే అధిగమిస్తూ ఆదివారం రాజమండ్రిలోని ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్లో 101వ రక్తదానం చేశారు. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నారు. కడియం మండలం మొరమళ్ళ గ్రామానికి చెందిన వలీ మీరా చాలా ఏళ్ల క్రితం తన కళ్ల ముందు ప్రమాదంలో గాయపడిన ఒక బాలుడు రక్తం దొరకకపోవడంతో మరణించడం చూసి చలించిపోయిన వలీ మీరా అప్పటి నుంచి రక్తదానం చేయటం ప్రారంభించారు. రక్తదానం చేయటం వల్ల కళ్ళు తిరుగుతాయని, నీరసం వస్తుందనేది అపోహ మాత్రమేనని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. తనను స్ఫూర్తిగా తీసుకుని తన కుమారుడు మీరా కూడా ఇప్పటికీ 2 సార్లు రక్తదానం చేశాడని, ఇవాళ 3వసారి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్లో రక్తం ఇచ్చాడని చెప్పారు. నా తల్లిదండ్రులకి ముందు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నా తల్లిదండ్రుల పేరు షేక్ అమ్మాజీ, మా ఫాదర్ పేరు షేక్ ఫకీర్ సాహెబ్. అలాగే ఎంతోమంది ప్రాణాలు కాపాడాలని నేను ఇంచుమించు 1993 నుంచి కూడా బ్లడ్ ఇవ్వటం మొదలవుతుందండి. అందరూ సుఖశాంతులతో ఉండాలి, అందరూ బాగుండాలని, నా ఒక్కడి కోసం కాదండి, ఎంతోమంది ప్రాణాలు బ్లడ్ లేక ఎంతోమంది బ్లడ్ బ్యాంకుల్లో గట్రా బ్లడ్ లేక చనిపోతున్నారండి. వాళ్ళందరికీ బ్లడ్ ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని, అలాగే అందరికీ కూడా బాగుండాలని, అందరూ బ్లడ్ స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఇవ్వాలని నేను ఇంచుమించు 1993 కానీ చెప్తానండి. అలాగే నా కళ్ళు దానం బాడీ దానం కూడా 93లో కాకినాడ బాదం బాలకృష్ణ గారికి రాశానండి. అందరూ స్వచ్ఛంగా ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వాలని నేను కోరుకుంటూ, అలాగే పత్రిక విలేకరికి, పేపర్ వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు. నా పేరు ఎస్కే వల్లిమేర అండి, కడి మండలం మురమండ గ్రామం అండి. నా ఇద్దరు అబ్బాయిలండి. మా బాబు కూడా బ్లడ్ ఇవ్వడం కూడా మొదలెట్టాడు, ఆయన కూడా నాతో పాటు ఉంటున్నాడండి. అందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛంగా వచ్చి ముందుకు రావాలని, నా ఒక్కడి కోసం కాదండి, అందరికీ కూడా బ్లడ్ ఇవ్వాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు. ఇది ఇప్పుడు 101సారి అండి ఇవ్వటం. మళ్ళీ 12 నెల 7వ తారీఖున ఇవ్వతున్నాను మళ్ళీనండి. అలాగే మార్చి 7వ తారీఖు కూడా ఇస్తున్నాను, జనవరి కూడా. స్థానిక ఆర్యపురంలో కాటవరం రాజు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 25వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారిని ప్రత్యేక వాహనంపై ఎక్కించి పురవీధుల మీదుగా ఘనంగా ఊరేగించారు. ఇక్కడ ప్రతిష్ఠించిన సుమారు 17 అడుగుల భారీ లక్ష్మీ నరసింహ గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల ముగింపులో భాగంగా గణనాథుడి ఊరేగింపులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు తీన్మార్తు ఊరేగింపుగా గోదావరి ఇసుక ర్యాంపు వద్దకు తీసుకుని వెళ్లి అక్కడ నిమజ్జనం చేశారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన భక్తులు దాతలకు కాటవరం రాజు కృతజ్ఞతలు తెలియజేశారు. This song mixed by Vijay Lighting and EJ Sounds from Kolu. My contact number 9. Mangalamurti, Mangalamurti, Moriare, Moriare, Mangalamurti, Ganpati Bappa, Mangalamurti, Ganpati Bappa, Mangalamurti. Itku kadte illo utadi. స్థానిక సారంగధర మెట్టపై ప్రతిష్ఠించిన భారీ గణనాథుని పురవీధుల మీదుగా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక కోలాటం, భజన బృందాలు, భక్తి పాటలతో ఊరేగింపు అనంతరం గోదావరి ఇసుక ర్యాంపులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆచారపు రమేష్ బాబు మాట్లాడుతూ సారంగధరేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. చాలా మంది ఊరేగింపు పేరుతో అశ్లీల నృత్యాలు, డీజేలు పెట్టి సంస్కృతి పాడు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము దానికి భిన్నంగా సంస్కృతి ప్రతిబింబించే విధంగా కోలాటం, మహిళా భక్త బృందాలతో భక్తి గీతాలు పాడుతూ స్వామివారి ఊరేగింపు జరిపామన్నారు. 21 కేజీల లడ్డూను భాస్కర్ నగర్కు చెందిన అనిల్ 33,000కు, స్వామివారి మెడలో వేసిన 1000 నోట్ల దండను మామిడిశెట్టి నాగార్జున 11,100 రూపాయలకు దక్కించుకున్నారని తెలిపారు.
ఒకసారి నాగార్జున గారి పాట 6,500 పాట 6,500 7,000 ఒకటోసారి పాట 11,000 ఒకటోసారి. ఓం గణేశాయ నమః. ఈరోజు గణపతి నిమజ్జనం సందర్భంగా 11 రోజులు నైవేద్యాలన్నీ అందుకున్న వినాయకుడు ఎంతో కోలాహలంగా కోలాటాలతో భజనా బృందాలతో మా సారణేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా ఊరేగుతూ వెళ్తున్నారు. దీని ద్వారా మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఊరేగి వినాయక నిమజ్జనం చేయాలి అని అంటే అదొక తాగుబోతు పార్టీలుగా చేస్తున్నారు. ఆయన పక్కనే వినాయకుడు పక్కనే ఉండి మందు తాగుతా అశ్లీలంగా బట్టలు ఇప్పేసి డ్యాన్సులు వేస్తూ వెళ్తున్నారు. దానికి అలా కాకుండా వినాయక నిమజ్జనం అన్నది ఎంతో భక్తి శ్రద్ధలతో చేయవలసిన కార్యక్రమం. 9 రోజులు అంత అద్భుతమైన పూజలు చేస్తారు, అందరూ చేస్తారు. ఊరేగింపు పని లోపలికి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మేము చిన్న మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కోలాటంతో భజనలతో తీసుకెళ్తున్నాము. మాకు ఆనందంగా ఉంది. చాలా అందరూ భక్తులందరూ మాకు బాగా సహకరించినందుకు. ఈరోజు గణపతి నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలంపాట జరిగింది. దాన్ని అనిల్ గారు భాస్కర్ నగర్ ఆయన 21 కేజీ లడ్డు 33,000కి పాడారు. అదేవిధంగా స్వామివారి మెడలో ఉన్న 1000 రూపాయల దండ మామిడిశెట్టి నాగార్జున గారు 11,100 రూపాయలకు పాడారు. వారికి వారి కుటుంబానికి ఆ వినాయకుడు ఆశీస్సులు ఇళ్ళవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. 3 ఏళ్ల కాల పరిమితిలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక NGO హోంలో ఘనంగా జరిగింది. అధ్యక్షుడు కేజీకే మూర్తి, జనరల్ సెక్రటరీ KLN రెడ్డి, కోశాధికారి పామర్తి గోపాలరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ MD అక్బర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ CH జార్జిలతో కూడిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. జిల్లాలో ఉన్న 7 యూనిట్ల నుండి ఎన్నికైన ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలో పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేస్తుందని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఏదో చేసేద్దాం పదవచ్చిన బిల్డింగ్ నిర్మాణం 3వ అంతస్తు కూడా పూర్తి చేసి సంవత్సరం కాలంలో చేయాలని నా సంకల్పం. అది చేసి నేను అందులో తప్పుకుంటాను. పూర్తి చేసే బాధ్యత నాది. ఏ నిధులు ఎలా సంపాదించుకోవాలో, దానికి కావలసినటువంటి సముపార్జన ఎలా చేయాలో నేను చేస్తాను. చేసే దమ్ము ధైర్యం నాకుంది. స్ట్రీట్ వాక్ చేస్తా. ఏ వీధిలో ఏ పెన్షనర్ ఉన్నాడో వాళ్ళందరూ గడపకి తీసుకుని ఈ యొక్క కలెక్షన్ కమిటీ అనేది సపరేట్గా వేసుకుని మనం దాన్ని సమాయత్తం ఒక వారం రోజుల్లో రిలీజ్ చేసి మనం అందరం కూడా స్ట్రీట్ వాక్ చేసి వీధికి తిరిగి ఏ వీధిలో మేము రామలింగేశ్వర ఉన్న టైంలో మేము చాలా వీధులు తిరగబట్టే మనకి అక్కడికి 20 లక్షలు పోగు పడింది. మళ్ళా 20 లక్షలు పోగు చేయడానికి, సమాయత్తం చేయడానికి నేను సర్వదా ముందుండి కృషి చేసి నా యొక్క మానస పుత్రిక గుంటూరులో ఎలా ఉందో అదే రకంగా ఇక్కడ కూడా బిల్డింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నేను అదే డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. యూనియన్లో గొడవలు ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ గుర్తించే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఇంతకుముందు ఉన్న యూనియన్ టౌన్ కానీ జిల్లా కానీ ఇవి పట్టుకొని ఒక బిల్డింగ్ని మాత్రం కన్స్ట్రక్షన్ చేశారు. అందుకు ఉభయల్ని కూడా అభినందించాలి ఈ సభాముఖంగాను. ఎందుకనంటే కట్టించడం, ఈ సైట్ తేయడం ఇదంతా ఒక ఎత్తు అయితే కట్టడం ఒక ఎత్తు అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోని గారు ఇప్పుడు చాలా భారం ఉన్నాయి కదా. ఎందుకంటే 3వ ఫ్లోర్ అని సభ్యులైన అడిగారు. దాన్ని నేను 10 ఇంటికి వెళ్ళి నేను వచ్చి చేస్తానని చెప్పినందుకు ఆయనతో పాటు మేము కూడా పనిచేస్తామని మనం చేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రజలందరికీ అలాగే ఈ సభ్యులందరికీ కూడా
నా నమస్కారం తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరం 44వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 9 రోజులు గణపతికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆ గణనాథుని తీన్మార్ డీజే సాంగ్స్తో పురవీధుల్లో డ్యాన్సర్లు మేళతాళాలతో ఊరేగిస్తూ గోదావరిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ, పాలవలస సూరిబాబు, నాగేశ్వరరావు, బద్రీ, చక్రి, వీరభద్ర, దుర్గ గణపతి, ధూళికృష్ణ, వేముల రామ్మోహన్, తేతల వాసు, సత్యనారాయణ రెడ్డి, రమణారెడ్డి, అమలాపురం శ్రీను, భాబీ, పిసాయి, బాలు, వంశీ తదితరులు పాల్గొన్నారు. గణేష్ గణపతి విగ్రహారాధన చేస్తున్నాం. ఆయన అందరికీ అనుగ్రహం సక్రమంగా నెరవేర్చి మమ్మల్ని అభివృద్ధిలో తీసుకొచ్చిన మహానుభావుడు వినాయకుడు. అందుకనే ఆయన సేవ చేస్తా, ఎప్పుడు ఆయన కార్యక్రమాలు చేస్తా, ఎప్పుడూ 44 వార్డులో మేము కంపల్సరిగా ప్రతి సంవత్సరం కూడా ఆయన సేవ చేస్తున్నాం. పిల్లలు మేము అంతా కూడా మా వార్డు ప్రజలు కూడా దానికి సహకరించి అందరూ అనుకూలంగా సహాయ సహకారాలు అందిస్తారు. అందుకే ఆ వినాయకుడికి, ఆ గణపతి బాబుకి ఎప్పుడూ రుణపడి ఉంటామని మీ అందరూ సముఖంగా చెప్తున్నాం. జై వినాయక, జై జై వినాయక. బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో ఆదిత్య డిగ్రీ, మహిళా డిగ్రీ కళాశాల, యానిమేషన్, బీబీఎం, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలకు చెందిన 100 మంది స్వచ్ఛ భారత్లో భాగంగా మామిడి, నేరేడు, ఉసిరి, దేవకాంచన మొక్కలలో పాదులు చేసి నీళ్లు పెట్టడమే కాక 40 మొక్కలు నాటారు. వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ తొలగించి పచ్చని హరితవనంలో ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు 100 మంది పనిచేశారు. రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి సుబ్బతితో డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు ప్రేరణతో జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఎస్ సభ్యులు ఆదిత్య బృందం, కె సుధాకర్ పట్నాయక్, ఆజాద్ రాజు, చందనరాజు, సత్యనారాయణ, రేవ్ బాక్సీ గోపి, శశికుమార్ వైకుంఠం, ఎంఏఈ ధర్మ తదితర సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎదుగుదలకు వైకల్యం అడ్డంకి కాకూడదు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. రాష్ట్ర విభజనకు వర్గీకరణే కారణం, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. పుష్కర ఘాట్లో ముగిసిన గణపతి నవరాత్రులు, జక్కంపూడి చేతుల మీదుగా పసుపు బొందులు పంపిణీ. యూరియా వెంటనే అందుబాటులోకి తేవాలి, సబ్ కలెక్టర్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. ఘనంగా లలితానగర్ గణనాథుని ఊరేగింపు, డ్యాన్సులతో సందడి చేసిన యువతి యువకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.